హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నిన్నటి వరకు ఎన్ని జిల్లాల వరకు జమ అయింది, ఈరోజు ఎన్ని జిల్లాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 25వ తారీఖు అండి. కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది 1 by 1 అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. తెలంగాణ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి దాదాపు రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మంది అయితే ఉన్నారు. ప్రతి నెల పెన్షన్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు అయితే అందజేశారు, ఈరోజు ఎంతమందికి అయితే అవకాశాలు అయితే ఉందన్నమాట తీసుకోవడానికి, ఎన్ని జిల్లాల వరకు అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ ఎందుకంటే 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు అయితే పెంచబోతున్నారు. అది కాస్త 4000 రూపాయలు కాస్త 6016 రూపాయలు. ఎప్పటి నుంచి ఏంటనేది వీడియో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ నెల పెన్షన్లు వచ్చేసి మేలో ఇచ్చినట్లు, మే నెల పెన్షన్లు వచ్చేసి మనకి ఇప్పుడు జూన్ అయితే నడుస్తుంది కాబట్టి జూన్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే పెన్షన్లు అనేది మనకు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు పెన్షన్లు ఇవ్వాలి. చాలామంది ఎదురు చూస్తున్నారు, విజ్ఞప్తులు వచ్చాయి. కానీ ప్రభుత్వం 4వ వారంలో 20వ తారీఖు నుంచి దాదాపు 27వ తారీఖు లోపు అయితే అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 23వ తారీఖు నుంచి నల్గొండ జిల్లాకి ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇక విడతల వారీగా జిల్లాల వారీగా అందిస్తున్నారు అన్నమాట. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాలకు అందించారు ఏంటి అనేది చూద్దామండి. ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, ఇక అదేవిధంగా మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు పెన్షన్లు అయితే అందించడం జరిగింది. ఈరోజు కొన్ని జిల్లాలకు అయితే అందించడం జరుగుతుందండి. జనగాం, జగిత్యాల జిల్లాలతో పాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి, వికారాబాద్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలకు అయితే అందించడం జరుగుతుందండి. చాలామంది పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగింది, కొంతమంది తీసుకోలేదు. సో మీరు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. 2016 రూపాయలు, 4016 రూపాయలు అందిస్తున్నారు అనమాట. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. సో మొత్తం మీద అయితే తీసుకున్నవారే హ్యాపీ. ఎంత తీసుకున్నారు ఏందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిగిలిన వారు తప్పనిసరిగా ఏదైతే బ్యాంకు పనిదినాలు బట్టి, అదేవిధంగా పోస్ట్ ఆఫీసు ఒక రోజు ముందే డ్రా చేసి తర్వాత రోజు గ్రూప్లలో మెసేజ్లు అయితే పెడతారు కాబట్టి ఏ రోజుకి వస్తుంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. పెన్షన్లు అనేది మన చేతికి అయితే అందుతాయన్నమాట. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశలకు సంబంధించి పెన్షన్లు. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ మూమెంట్ నడుస్తుందన్నమాట. రానున్న 3 నెలల్లో తప్పనిసరిగా ఎప్పుడైనా ఎలక్షన్లు అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇప్పుడు పెన్షన్లు అనేది పెంచాలనే విధంగా ఉధృతంగా ఒక పోరాటాన్ని అయితే చేయబోతున్నారట. సో ప్రభుత్వం దాదాపు సంవత్సరంన్నర అవుతుంది, అయినా పెన్షన్లు అనేది పెంచకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు. సో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైతే ప్రతి నెల కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 995 కోట్ల మేర ఆసరా పెన్షన్ పైసలు అనేవి ప్రతి నెల ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెంచిన పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. పాత పెన్షన్లోనే అనర్హులుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రకాల వారికి అయితే గుడ్ న్యూస్ చెప్పారు. ఒకటి వచ్చేసి డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి గతంలో లేరు, వారికి కొత్తగా చేర్పించడం. ఇప్పుడు కొత్తగా ఎయిడ్స్ రోగులకు సంబంధించి 13,000 మంది ఉన్నారు, వారికి కూడా మరోసారి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరు కూడా పెన్షన్లు అయితే అందుతున్నాయన్నమాట. డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి బాధితులందరికీ 2016 రూపాయలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి